వారి కొరకు. మరి ఆనాడు గొర్రెలు వేసి ఆయన చూడడానికి వచ్చారు, ఆ రక్షణ మాత్రం పండించారు. మరి మనం ఏం వదిలేస్తున్నాం? దేవుని వాక్యాన్ని పండించాను. మనం ఏం వదిలేస్తున్నాం? దేవుడి సువార్త పండించాను. మనం ఏం వదిలేస్తున్నాం? దేవుని యొక్క జన్మదిన వార్త ప్రకటించడానికి. మనం ఏం వదిలేస్తున్నాం? ఆయన యొక్క పునరుద్ధాన వార్తను ప్రకటించడానికి. కానీ మన కొరకు ప్రభు పరలోకం త్యాగం చేసి వచ్చాడు కదా, మన కొరకు పరలోక సింహాసనాన్ని త్యాగం చేసి వచ్చాడు కదా. మరి మనం ఆయన కొరకు ఏం త్యాగం చేస్తాం? మనకి ఇన్ని ఇచ్చిన దేవుని కొరకు మనం ఏమి ఇస్తున్నాం? ఆయన కనీసం ఆయన ఏం అడగడం లేదు, ప్రకటించండి. ప్రజలందరికీ కలుగు మహా సంతోషకర శుభవార్త అని చెప్పండి. మేము ఆయన ఏమి బంగారం డబ్బులు ఏమి అడగడం లేదు, ఆయన స్వార్థ పండించాడు అంతే. ఆ స్వార్థ పండిస్తే మనకి ఆశీర్వాదం. మరి ఆశీర్వాదం పొందుకోవాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళందరూ కూడా ఆ స్వార్థ పాల్గొవాలి. మరి ఎంతమంది వస్తున్నాం? ఈరోజు జన్మదినం, యేసుప్రభువారి వార్త జన్మదిన దినం రోజు, పుట్టినరోజు. మరి ఎంతమంది వచ్చారు దేవుని ఎందుకు కనపరచడానికి? అంటే లోక పనులోనే వ్యవసాయ పనులు, ఆ సంపాదనే ముఖ్యమైన దేవుని కన్నా ఈ యొక్క లోక కార్యాలే ముఖ్యం. మరి ఆయన సన్నిధిలో రాకుండా, ఆయన ప్రకటించకుండా, ఆయన చెప్పింది చేయకుండా మనం దీవెన పొందాలని ఎలా పొందగలం? ఆశీర్వాదాలు ఎలా వస్తాయి? నన్ను ప్రేమించేవాడు నా ఆజ్ఞలు గైకొను. దేవుని మనం ప్రేమిస్తున్నాం అంటే ఊరికి కదులుతూ ప్రభావాన్ని ప్రేమిస్తున్నా అంటే సరిపోదు. ఆయన ఆజ్ఞలు గైకోవాలి, కట్టలు అనుసరించాలి. అప్పుడే ఆయన ప్రేమించిన వారు అవుతాం. అప్పుడు సంతోషిస్తాడు, అప్పుడు మనం దీవించబడతాం. ఆయన దగ్గర రాకుండా, ఆయన కార్యాల్లో పాల్గొకుండా, ఆయన స్వార్థంలో పాల్గొకుండా, ప్రార్థనలో పాల్గొకుండా, పండుగల్లో పాల్గొకుండా, మీటింగ్లో పాల్గొకుండా, నాకు అన్నీ ఇచ్చేయాలి, అన్నీ వచ్చేయాలి, నా బిడ్డలు బాగోవాలి, నాకు ఆరోగ్యం కావాలి, అది కావాలి, ఇది కావాలి, అన్నీ కావాలంటే ఎలా వస్తుంది? కానీ మన బిడ్డలు దీవించబడాలంటే బిడ్డలు కూడా రావాలి. ఇక్కడ కుటుంబంతో సైతం దేవుడి సన్నిధిలో కనపడాలి. దేవుడు కోరుకుంటాడు, నేను కదా కోరుకునేది. దేవుడు కోరుకుంటాడు, ఆయన చూడాలి. మరి ఎంతమంది వస్తున్నారు కుటుంబంతో కూడా? చిన్న మంది వృద్ధులైన వాళ్ళందరూ కూడా దేవుడి సన్నిధిలో కనపడాలి. మరి ఆ దేవుడి సన్నిధిలో కనబడితేనే ఆయన ఆశీర్వదించాడు. ఇప్పుడు దేవుడు ఇక్కడ ఉన్నాడు. ఎందుకంటే ఎక్కడ నా న్యాయపడి ముగ్గురు కూడి ప్రార్థన చేస్తారో వారి మధ్య ఉంటానన్నాడు. దేవుడు ఉన్నాడా లేదా? ఆయన మాట తప్పని దేవుడు. ఇప్పుడు మన దగ్గరే ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు, ఆయన చూసుకున్నాడు అందరినీ. మరి ఎవరు వచ్చారు, ఎవరు లేరు ఆయన తెలుసు కదా. కానీ ఆయన సన్నిధి రాకపోతే ఆశీర్వాదాలు ఉండవు. ఇది మాత్రం జ్ఞాపకం చేస్తాం. కానీ ఆయన సన్నిధికి వస్తేనే ఆశీర్వాదం ఉంటుంది. మనం బాగా నడిచిపోతుంది, ఏ ఇబ్బంది లేదు, కష్టం లేదు, శ్రమ లేదు అనుకుంటే పొరపాటు. మన సంతోషంలోనే దేవుడి రావాలి, కష్టంలో కాదు వచ్చేది. కష్టంలో ఎలా వస్తాం, శ్రమలు ఎలా వస్తాం, బాధలు ఎలా వస్తాం, కానీ సంతోషంలో దేవుని శ్రమించాలి, ఆనందంలోనే దేవుని ఎదురు రావాలి. అప్పుడే మనకి ఆశీర్వాదం కలుగుతుంది. మన కుటుంబం అంతా ఆశీర్వదించబడుతుంది. మన బిడ్డలు గొప్ప చదువులు కావాలంటే, గొప్ప విద్యార్థులు కావాలంటే, గొప్ప ఉద్యోగస్తులు కావాలంటే, గొప్ప స్థితిలోకి వెళ్ళాలంటే, మన పొలాలు, పంటలు, పైర్లు, పశువులు, వస్త్రాలు ఇవన్నీ పంటలు పాడి దీవించబడాలంటే ఆయన సన్నిధిలో మనం కనపడాలి. ఆనాడు గొల్లలు ఎలాగైతే వదిలిపెట్టాడో అలాగా ఆ పనులన్నీ కూడా ఎన్ని పనులున్నా మరి దేవుడి సన్నిధిలోకి వచ్చి దేవుడిని ఆరాధించాలి, శ్రమించాలి. ఇంకా ఆయన దగ్గర రాకుండా దీవెనలు కావాలంటే, ఆశీర్వాదం దొరకాలంటే అలా. కనుక ప్రతి ఒక్కరు కూడా మరి దేవుని ఎందు భయము, భక్తి, విధేయతలు కలిగి ఆయన రక్షణ వార్తను పాటించాలి, ఆయన పునరుద్ధార వార్తను పాటించాలి. అప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదాలు, దీవెనలు మనకి కుమ్మరించబడతాయి. కనుక అటువంటి ఆశీర్వాదాలు గొల్లలేని వారు పొందుకున్నారు. కనుక అలాగిన వాడు దీవించబడ్డారు. అందరికన్నా గొప్పగా వాడు దేవుడు దీవించాడు. అందుకనే వారి దగ్గరికి వెళ్ళింది మొట్టమొదటి సువార్త. రక్షణ వార్త ఎవరి దగ్గర వెళ్ళింది? గొల్ల దగ్గరికి. మరి జ్ఞానం దగ్గరికి వెళ్ళలేదు. వాళ్ళు నక్షత్రాలు చూసి ఎత్తుకుంటే 2 సంవత్సరాలు చూశారు.
మరి ఏ రోజైతే నా రాజ్యం పోతుందని చెప్పి ఆయన భయపడిపోయాడు. కానీ ఇలాగా అనేకమైన సంఘటనలు జరిగాయి. కనుక మనం ఎలా ఉన్నాం, మనం పరిచయం చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. మరి దేవునికి ఇష్టంగా ఉంటున్నామా, దేవునికి ఆశీర్వాదం, దేవునికి మహిళించేట్టుగా ఉంటున్నామా, ఏ విధంగా మనం జీవిస్తున్నాము అనే దాన్ని మనం పరిచయం చేసుకుని దేవుని యొక్క జన్మదినాన్ని మనం పాటించాలి, మనం ధ్యానించాలి, ఆరాధించాలి. దేవుడు క్రిస్మస్ అంటే ఏంటి? కానీ భోజనం తినేసి వెళ్ళిపోవడం కాదు, కానీ మరి పలహారం తీసుకోవడం కాదు, కానీ దేవుడిని ఆరాధించుట. అందుకని ఈ యొక్క శరీర విందు కన్నా కూడా, శరీర సంబంధమైన ఆహారం కన్నా కూడా మన ఎక్కువైంది ఏంటంటే దేవుడిని ఆరాధించడం. అది ముఖ్యం. క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించడం. ఇదే క్రిస్మస్ పండుగ. కానీ అప్పుడు మనం ఎప్పుడైతే దేవుడిని ఆరాధిస్తామో అప్పుడు మన శరీర సంబంధమైన అన్ని కూడా ఆయన ఇస్తాడు. అందుకని ప్రభువా ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా అని చింతించకుడి. ఇవన్నీ మీకు కావాలని దేవుడు తండ్రికి తెలుసు, కానీ అవన్నీ మీకు ఇస్తాడు దేవుడు. కానీ మీరు ఏం చేయాలంటే ఏం చెప్పాడు ఆయన? మొదట నా రాజ్యము నీతిని వెతుకుడి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహించబడను. ఏమి చేయాలి? ఆయన రాజ్యాన్ని నీతిని వెతికితే ఇవన్నీ కూడా మనకి ఏమి కావాలో, ఎప్పుడు ఏ రోజు ఎంత కావాలో, ఏ క్షణాన్ని మనకి ఏం కావాలో, ఏ నిమిషంలో మనకి ఏం కావాలో అన్నీ కూడా దేవుడు ఇస్తాడు. ఇది భక్తులైన అనుభవంలో చెప్పిన మాటలు బైబిల్లో కూడా ఉన్నాయి. ఎంతోమంది భక్తులైన వారు చూస్తే మరి ఏలే గారు చూసినప్పుడు ఆయనకి ఆహారం ఇచ్చాడు. దేశమంతా 3 సంవత్సరాలు కరువుంటే మరి ఏలే గారి ఆహారం చదువు లేదు, పంపించాడు దేవుడు. అలాగే తన బిడ్డలకి దేశమంతా కరువు ఉన్నా కూడా తన బిడ్డలకి ఏ కరువు లేకుండా చదువు లేకుండా చేస్తాడు. దేశమంతా లోపం ఏమన్నా కూడా ఏ అపాయం రాకుండా తన బిడ్డలను కాపాడుతాడు దేవుడు. ఎప్పుడు ఆ రాజ్యాన్ని నీతిని వెతికినప్పుడు అందరూ. ఇది మాకు గుర్తుపెట్టుకోవాలి. కనుక అలా మనం జీవించబడాలంటే మనం ఆయన ఆజ్ఞలు, కట్టడలు, విధులు అనుసరించి నడవాలి. ఎప్పుడు కూడా దేవుడితో సహవాసం కలిగి ఉండాలి. భయము, భక్తి, వినయత అనేది ఉండాలి. అప్పుడే ఆ యొక్క ఆశీర్వాదాలన్నీ మన మీద కుమ్మరించబడతాయి. ఆయన విశ్వాసించిన బిడ్డలకి ఏ మేలు కూడా కొద్దిగా ఉండదు. కొద్దుగు లేకుండా ఇస్తాడు ఆయన. కొరత లేకుండా ఇస్తాడు. దేవుడిస్తే కొరత ఉండదంట. దేవుడిస్తే లెక్క పెట్టి ఇవ్వడు ఆయన. కొలిసి 1, 2, 3 అని లెక్క పెట్టి ఇవ్వడు, కుమ్మరిస్తాడు ఆయన. ఆకాశవాకుళ్ళు పట్టజాల అంతరిస్తాల ఆశీర్వాదం మీ మీద కుమ్మరించబడును, కుమ్మరిస్తాడు ఆయన. క్రైస్తవ సంఘం ఘనకార్యములు చేయు కాలము వచ్చెను తెలుసునా, క్రీస్తు ప్రభువు నీ క్రియల మూలంలో పొందునని తెలుసునా, ఈరో నోడిందో తెలుసునా, ఇటుకు విడగొట్టులో తెలుసునా, లెక్కకు మించిన ఒక్కము నీ చేత చిక్కియుండునని తెలుసునా, ఎక్కడికైనాను వెళ్ళి పనులు చక్కబెట్టుదువని తెలుసునా, చక్కపడుతువని తెలుసునా, సఫలపడుతువని తెలుసునా. కనుక లెక్కను మించిన ఒక్కము నీ చేత చిక్కిందని తెలుసునా. ఎక్కడికైనా ఎగిరి వెళ్ళి ఏ పనులైనా చేయగలరు తెలుసుకున్నా. అంతా ఉంటాను దేవుడు ఎంత అభిమానించాడు మనకి. మరి వాగ్దానం ఎవరికి? మనకి ఇచ్చాడు. కానీ ఇవన్నీ మనం అందుకోవాలంటే ఆయన ఎందుకు విశ్వాసం కలిగి ఉండాలి, నిరీక్షణ కలిగి ఉండాలి. ఎప్పుడు కూడా ఆయన గురించి మనం ఆలోచిస్తూ ఉండాలి, అనేక మందికి ప్రకటిస్తూ ఉండాలి. రామదాసు వచ్చిన వల్ల కూడా దేవుడి గురించి చెప్తా ఉండాలి, ఆయన వాక్యం చెప్తా ఉండాలి, ఆ స్వార్థ చెప్తా ఉండాలి. అప్పుడు మనం ఆశించబడతాం, మనం బిడ్డలు ఆశించబడతాం.
కుటుంబం ఆశీర్వదించబడుతుంది, మన సంఘం ఆశీర్వదించబడుతుంది, మన గ్రామం ఆశీర్వదించబడుతుంది, మన రాష్ట్రం దేశం అందరూ అలా చేస్తే అంత ఆశీర్వాదమే కదా. అందరూ అలా న్యాయంగా నీతిగా రక్షణగా దేవుని ఆజ్ఞాన్ని కట్టడాన్ని అనుసరించుకుంటూ వెళ్ళిపోతే ఇంకా ఇదే పరలోకం అయిపోతుంది. భూలోకమే పరలోకం, పరలోకమే భూలోకం. దేవుని ఆజ్ఞ అన్ని కూడా అందరూ పాటించారనుకోండి, ఇంకా పరలోకం ఇక్కడే ఉంటుంది. అక్కడ కష్టములు నష్టములు అన్నీ కూడా మన దేవుని పరిపాలన జరుగుతుంది, మన సాధారణ ఆపజేయగలుగుతుంది. కనుక మనం దేవుని యొక్క ఆజ్ఞలు కట్టలు మనం నడిచినప్పుడు అనుసరించి నడిచినప్పుడు అందరికీ సమాధానం కలుగుతుంది, అందరికీ శాంతి కలుగుతుంది, అందరికీ మేలు కలుగుతుంది. నిందువలే నీ పొరుగు వారిని ప్రేమించు అనే ఒక ఆజ్ఞ అంటే అందరూ దాన్ని పాటించారనుకోండి, ఇంకెక్కడ సమస్య ఉంటుంది, ఇంకా కష్టమే ఉంటుంది. మనల్ని ఎలా మనం ప్రేమించుకుంటున్నాం, అలా పక్కవాడిని కూడా ప్రేమించామనుకోండి, మన శరీరం అనేది అలా అందరూ ఉన్నారనుకోండి, ఎక్కడైతే ఎవరికి కూడా సమస్యలు కలహాలు భేదాలు ఒకరికొకరు దోచుకోవడం, ఒకరు తీసుకోవడం, ఆక్రమించుకోవడం ఉన్నది కదా. మన శరీరానికి దెబ్బలుకోండి, మన దగ్గర అలాగే వాళ్ళు దెబ్బతింటే మనకు ఆలోచనలు ఉన్నారు. అది ఇందువల్లే నేను పొరుగు వారిని ప్రేమించాను. కానీ అన్ని విషయాలు కూడా అలాగా ఉండాలి, దేవుడి ఆజ్ఞలు అనమాట. అన్ని కట్టడాన్ని అనుసరించామనుకోండి, అప్పుడు తప్పకుండా మనం ఆశ్చర్యపడతాము, దీవించబడతాము. కనుక మనం ఎలా ఆలోచిస్తున్నాం, మరి ఏ విధంగా దేవుడిని పూజిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, నడుస్తున్నాం, నిజంగా దేవుడు మనం ప్రేమిస్తున్నామా అని మనం పరిశీలన చేసుకొని, మరి క్రీస్తు వారుడైనటువంటి ప్రభు ఇచ్చే దేవుని ఆశ్రయ పొందుకొని క్రిస్మస్ దీవెనతో సంవత్సరం దేవుడు నడిపించి, మళ్ళీ వచ్చే క్రిస్మస్ వరకు ఆయన యొక్క దీవెనతో అందరిని నడిపించి, అందరినీ ఆయన మణిమేఘానికి అందరినీ ఆకర్షించును గాక. ప్రియకరమైన మా ప్రభు తండ్రి, మీకు అనేకమైన కృతజ్ఞతాస్తులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. వాక్యం ద్వారా మాట్లాడిన అవామికి స్తోత్రపడిన వాక్యమైన ప్రతి వృద్ధుల్లోనూ కూడా మీరే బుద్ధిని మాట్లాడుతున్నారు. విన్న విషయాలు మర్చిపోకున్నట్లుగా జ్ఞాపకం పెట్టండి. మన విషయాలు అర్థం చేసి అనుగ్రహించి మీ వాక్యని నోరంతులుగా ఫలింపు తెచ్చి మీ యొక్క వాక్యంలో ఉన్న సత్యాంశాన్ని అది ఎవరు గ్రహించిన అనుసరించి మంచి జీవితంలో మీ మేఘాన్ని అందరినీ కూడా ఆకర్షించే బాధ్యత అందరినీ మీకు ఆకర్షిత ఆయనపరచండి. మా గురు బాడుగా వచ్చిన యేసు నామమున అడిగి పెట్టుకొచ్చున్నాము తండ్రి, ఆమేన్. దేవలోకము నుండి ఉయ్యాలో దేవదూతలు వచ్చి ఉయ్యాలో, దేవలోకము నుండి ఉయ్యాలో దేవదూతలు వచ్చి ఉయ్యాలో, దేవలోకం కల్ల ఉయ్యాలో తేజరిల్లిపోయి ఉయ్యాలో. గగన మార్గం వెళ్ళ ఉయ్యాలో, గణగణ మృగెను ఉయ్యాలో, గగన మార్గం వెళ్ళ ఉయ్యాలో, గణగణ మృగెను ఉయ్యాలో, లోకము పరలోకం ఉయ్యాలో ఏకమైపోయెను ఉయ్యాలో, లోకము పరలోకం ఉయ్యాలో ఏకమైపోయెను ఉయ్యాలో, ఒక దేవుండు ఉయ్యాలో ధరణిపై పుట్టెను ఉయ్యాలో, పరలోక దేవుండు ఉయ్యాలో ధరణిపై పుట్టెను ఉయ్యాలో, మహిమ బాలుండడిలో ఉయ్యాలో మరియమ్మ ఒడిలోన ఉయ్యాలో, మహిమ బాలుండడిలో మరియమ్మ ఒడిలోన ఉయ్యాలో, సృష్టికర్తాయడిలో ఉయ్యాలో శిశువుగా ఉన్నాడు ఉయ్యాలో, సృష్టికర్తాయడిలో ఉయ్యాలో
శిశువుగా ఉన్నాడు ఉయ్యాలో, పసుపుల కొండడిలో ఉయ్యాలో, పసిపాల కొండడిలో ఉయ్యాలో, పసుపుల కొండడిలో పసిపాల కొండడిలో ఉయ్యాలో, బాలయేసు నాకు ఉయ్యాలో, స్తోత్రములు చేయండి ఉయ్యాలో, బాలరక్షకునికి ఉయ్యాలో, స్తోత్రములు చేయండి ఉయ్యాలో, పరలోకమంతటా ఉయ్యాలో, పరమ సంతోషమే ఉయ్యాలో, పరలోకమంతటా ఉయ్యాలో, పరమ సంతోషమే ఉయ్యాలో, నా తండ్రి నా కోసం ఉయ్యాలో, నరుడుగా పుట్టెను ఉయ్యాలో, నా తండ్రి నా కోసం ఉయ్యాలో, నరుడుగా పుట్టెను ఉయ్యాలో, ముద్దు పెట్టు గురుడి ఉయ్యాలో, ముచ్చడా తీరంగ ఉయ్యాలో, ముద్దు పెట్టు గురుడి ఉయ్యాలో, ముచ్చడా తీరంగ ఉయ్యాలో, మురియు చూవేయండి ఉయ్యాలో, ముత్యాల హారములు ఉయ్యాలో, మురియు చూవేయండి ఉయ్యాలో, ముత్యాల హారములు ఉయ్యాలో, గొల్ల బోయాలొచ్చి ఉయ్యాలో, గొప్పగా మురిసి ఉయ్యాలో, గొల్ల బోయాలొచ్చి ఉయ్యాలో, గొప్పగా మురిసి ఉయ్యాలో, తూర్పు జ్ఞానులొచ్చి ఉయ్యాలో, దోసిలోకి మ్రొక్కి ఉయ్యాలో, తూర్పు జ్ఞానులొచ్చి ఉయ్యాలో, దోసిలోకి మ్రొక్కి ఉయ్యాలో, దూతలందరూ కూడి ఉయ్యాలో, గీతములు పాడి ఉయ్యాలో, దూతలందరూ కూడి గీతములు పాడి ఉయ్యాలో, దేవస్థానమందు ఉయ్యాలో, దేవునికి సంకీర్తి ఉయ్యాలో, దేవస్థానమందు ఉయ్యాలో, దేవునికి సంకీర్తి ఉయ్యాలో, యేసు బాలుండడిగో ఉయ్యాలో, ఎందరమణియుండు ఉయ్యాలో, యేసు బాలుండడిగో ఉయ్యాలో, ఎందరమణియుండు ఉయ్యాలో, క్రీస్తు బాలుండడిగో ఉయ్యాలో, క్రిస్మస్ పండుగ ఉయ్యాలో, క్రీస్తు బాలుండడిగో ఉయ్యాలో, క్రిస్మస్ పండుగ ఉయ్యాలో, యేసు క్రీస్తు ప్రభువు ఉయ్యాలో, ఏకరక్షణకర్త ఉయ్యాలో, యేసు క్రీస్తు ప్రభువు ఉయ్యాలో, ఏకరక్షణకర్త ఉయ్యాలో, అర్ధరాత్రి వేళ ఉయ్యాలో, అంతయు సంభ్రమి ఉయ్యాలో, అర్ధరాత్రి వేళ ఉయ్యాలో, అంతయు సంభ్రమి ఉయ్యాలో, అర్ధరాత్రి వేళ ఉయ్యాలో, అంతయు సందడి ఉయ్యాలో, అర్ధరాత్రి వేళ ఉయ్యాలో, అంతయు సందడి ఉయ్యాలో, మధ్యరాత్రి వేళ ఉయ్యాలో, మేలైన పాటలు ఉయ్యాలో, మధ్యరాత్రి వేళ ఉయ్యాలో, మేలైన పాటలు ఉయ్యాలో, మేల్కొని పాడండి ఉయ్యాలో, మంగళహారతులు ఉయ్యాలో, మేల్కొని పాడండి ఉయ్యాలో, మంగళహారతులు ఉయ్యాలో, చుక్క ఇంటి పైన ఉయ్యాలో, చక్కగా నిలిచెను ఉయ్యాలో, చుక్క ఇంటి పైన ఉయ్యాలో, చక్కగా నిలిచెను ఉయ్యాలో, తండ్రికి స్తోత్రములు ఉయ్యాలో, తనయునికి స్తోత్రములు ఉయ్యాలో, తండ్రికి స్తోత్రములు ఉయ్యాలో, తనయునికి స్తోత్రములు ఉయ్యాలో, దేవలోకము నుండి ఉయ్యాలో, దేవలోకాల నుంచి ఉయ్యాలో, దేవలోకము నుండి పిల్లలు
కానుకలు ప్రార్థన కానుకలు ప్రియమైన మా సోదరుని విగడైన ఈరోజు క్రిస్మస్ ఆరాధన జగన్గా వైభవంగా ఆశీర్వాదాలు చేస్తున్నారు అన్నాడు ప్రభావైనా నా లక్ష్మ ప్రణీశ్వరునికి సోదరులైనా విన్నటువంటి వారు ఏదైనా అందరికీ తెలియజేశారు. అలాగే జ్ఞానైన వారు అయినా వచ్చి ప్రభావాన్ని చూసి ఆలోచించైనా పొందినటువంటి ప్రభావాన్ని బంగారమునైనా గోడకు సాంబ్రాణి అయినా అప్పుడుగా అలాగే సందర్భంలో కలిగిన బావగలిగి దీవించి ఆచరించి మా చాక్లెట్ 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 జరుగుతుంది. మరి ఎర్రమించిన ప్రభుదాస్ గారు, విజయానంద్ గారు, మహేశ్వరరాజ్ గారు, మరి కేవీఆర్ ఆనంద్ గారు, మరి రోడ్ సాయి గారు, మరి గోడి ప్రకాష్ గారు Happy Christmas. Happy Christmas. Happy Christmas. Merry Christmas. Merry Christmas. Happy Christmas. Merry Christmas. Happy Christmas. క్రీస్తు నేడు పుట్టెను, క్రీస్తు నేడు పుట్టెను, లోకరక్షకుడైన క్రీస్తు నేడు పుట్టెను, పాప విమోచకుడైన ప్రభువు నేడు పుట్టెను, క్రీస్తు నేడు పుట్టెను, క్రీస్తు నేడు పుట్టెను, లోకరక్షకుడైన ప్రభువు నేడు పుట్టెను, క్రీస్తు నేడు పుట్టెను, క్రీస్తు నేడు పుట్టెను, క్రీస్తు నేడు పుట్టెను, పాప విమోచకుడైన ప్రభువు నేడు పుట్టెను, మోక్ష ప్రదాతైన ప్రభువు నేడు పుట్టెను, క్రీస్తు నేడు పుట్టెను. అందరూ పొంగేనాడు అమర కాంతిలో ఆది దేవుని కూడా సింప మనసు పయనమైతిని అందల తారార్దించినాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని విశ్వాసయాత్ర దూరమెంతైన విందుగా దోచెను వింతైన శాంతి వసించెనాలు విజయ పదమున విస్మరణే దేవ కుమారుని వీక్షించు దీక్షతో విరజిమ్మే బలము ప్రవహించే ప్రేమ విశ్రాంతి అందల తారార్దించినాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్ ప్రభు జన్మస్థలం. ప్రార్థన చేసుకున్నా ప్రియమైన మా సోదరుని మీ అనేకమైన
ఎంతవరకు అని నరేంద్ర సేవ చేస్తున్నది ఈరోజైనా తర్వాత కనుక అని మాట్లాడి మహిమాగంత ప్రభావాలు పొందుతాయి ఏడు క్రీస్తు వారి పినాడు కూర్చున్నాము తండ్రి. నల్ల